కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడిన రీతిగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతా ఉందనే కీర్తనకారుడు ఆ మాటను రాసి ఉంచాడు. ఎందుకు దుప్పి నీటి కొరకు ఆశపడుతుందని, దుప్పిలో ఉన్నటువంటి లక్షణాన్ని తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. దుప్పి తన తలపైన ఉండే కొమ్ములు మరి నిటారుగా అన్ని మరి మనం చూస్తున్న కవ్వుకు మరి బఫెలకు ఉన్నటువంటి రెండు కొమ్ములు ఉండవు, కానీ ఆ రెండు కొమ్ములకు ఇంకొక కొమ్ముగా ఉంటది. ఎందుకు అలా రకంగా ఉన్నప్పుడు మరి అది అడవిలో స్వేచ్ఛగా ప్రయాణము చేయలేదు, అది అడవిలో స్వేచ్ఛగా తిరగలేదు. ఎందుకంటే అడవిలో చెట్లుంటవి, మరి ఆ చెట్లకు మధ్యలో తన తలకున్నటువంటి కొమ్ములు తగిలినప్పుడు మరి శత్రు బారిన పడే అవకాశాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, మరి రెండవది ఏంటంటే అది ఎక్కువగా చెట్ల మధ్యలో ఉండదు. రెండవది గుహ మధ్యలో ఉండదు. అది ఎక్కువగా ఎక్కడుంటది అని అంటే నీళ్లు, వాగు, మరి నదులు ప్రవహించగలిగేటువంటి ప్రాంతాన్ని ఎన్నుకుంటది. ఎందుకంటే మరి అది అడవిలో సంచరిస్తున్నటువంటి మరి క్రూర మృగాలకి మరి ఆ దుప్పి దొరకకుండా ఉండడానికి, ఒకవేళ క్రూర మృగం అటాక్ చేస్తున్నప్పుడు తన్ను తాను రక్షించుకోవడానికి ఆ నీటిలోనికి వెళ్తారు. దేవుని బిడ్డలారా, అందుకే దుప్పి అంటుంది, దుప్పిలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే దుప్పి ఎప్పుడు కూడా నీళ్లు ఎక్కడుంటే అక్కడే నాకు క్షేమము, నీళ్ళ వాగు ఎక్కడుంటే అక్కడే నా జీవన విధానము అని తెలియజేస్తా ఉంది. అదే రకంగా మరి దేవుని బిడ్డలంగా మనం పిలువబడుతున్నాము, క్రైస్తవులము, విశ్వాసులము, ఆత్మీయులము గనక మనకు ఎక్కడుంటే భద్రత, ఎక్కడుంటే మనకు క్షేమము అనంటే దేవుని సన్నిధిని మనము కోరుకోవాలి. నువ్వు డ్యూటీలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వేర్ ఎవర్ యు గో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసుకుంటూ నిలబడుతున్నా దేవుడు మాట్లాడు. దేవుని సన్నిధి నువ్వు అక్కడ ఆశ్రయించినట్లయితే, దేవుని సన్నిధిని నువ్వు ఆహ్వానించినట్లయితే ఏ శత్రువు కూడా నీ మీదికి మరి రాడని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తెలియజేస్తూ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మనము ప్రతి దినము, ప్రతి క్షణము ఆయన సన్నిధిని మనము ఆహ్వానించినట్లయితే ఆయన సన్నిధి నీకు భద్రత, ఆయన సన్నిధి నీకు కాపుదలనిచ్చి మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ ప్రాణాలను రక్షించి ఆయన శక్తి కలిగిన దేవుడుగా నిరూపించుకొని మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడని ప్రభువైన యేసు నామంలో మీకు తెలియజేస్తూ, ఈ మాటలు వింటున్న నీవు సహోదరి, సహోదరుడా, ఏ స్థలములో వింటున్నావో, ఎక్కడి నుండి నువ్వు చూస్తున్నావో, నువ్వు ఉన్న పాటున నీ స్థలాన్ని దేవుని సన్నిధితో నింపుకున్నట్లయితే ఆమేన్. దేవుడు అంటున్నాడు, రాబోతున్న శత్రువుల నుండి నేను నిన్ను